మీ అందరికి అలాగే చేసాడా? ఏమని చెప్పి తీసుకెళ్ళాడు చెప్పడం సరే. ఏమని తీసుకెళ్ళాడు? లోన్లు ఇప్పిస్తాను, రూపాయి కట్ట అవసరం లేదు, లోన్లు ఫ్రీ లోన్లు ఇస్తారు గవర్నమెంట్ తీసుకెళ్ళాడు. చిరుజోగులే ఇప్పుడు బీపూర్లు ఉన్నాడు. అవునవును, చిరుజోగులే అంత మోసం చేసి ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు మీదే ఈ 10 ఎకరాల భూమి ఎకరికి చేయించాను అతని పేరున. అతను అమ్మేశాడు. అవునులే, మీ తాలూకు పట్టాలు ఇవన్నీ తీసుకెళ్లి బ్యాంకు లోన్ ఇస్తానని చెప్పేసి మీ భూమిని అడిగి రాయించాడు, అంతే కదా? ఎకరాల భూమిని కూడా గిరిజనుల దగ్గర నుంచి నాకు బాగా జేసీపీలు పెట్టి దౌర్జన్యంగా ఈ భూమిని అంతా సాగు చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూశారు, గ్రామం చూశారు, ఆ నుయ్యి చూశారు, భూమి కూడా చూసి ఒకసారి ముందుకు చూద్దాం. ఇక్కడ నష్టపోయేది గిరిజనులు, కనీసం ఉండడానికి సరైన ఇల్లు కూడా లేదు. ఇలా రండి ఒకసారి. ఎవరిది? మీరందరూ రండి, గ్రామస్తులు రండి. ముందుకురా. ఇప్పుడు చెప్పు, నీ పేరేం పేరు? ఇంటి పేరు సోములు పెంటయ్య. ఇప్పుడు తన భూమి ఎలా పోయింది అనేది సోములు పెంటయ్య గారు ఒకసారి చెప్తారు, వినండి ఒకసారి. ఇప్పుడు చెప్పు, జీవితం ఎవరిది? అదే అమ్మాయి అవుతుంది. అవును, అది ఎలా వెళ్ళింది ఆయనకి? ఎలాగెళ్ళిందంటే నాయకులే. నేను నందకోట. ఏం పేరు? తిరగం పోస్ట్ మ్యాన్ ఒకడు, మరలప్పర ఒకడు, సులుజోగుడు ఒకడు, తిరగం డేముడు ఒకడు, తర్వాత తిరగం అప్పారావు, కలారి ఒకడు. వీళ్ళేం చేశారు? వీళ్ళందరూ ఏం చేయనారంటే మీకు వచ్చామో ఆ బందర్లే కానీ ల్యాండ్ రాదు, ల్యాండ్ ఉంటే పోద్ది, బందర్లు ఇచ్చేస్తావు, తీసుకెళ్ళిపో రిజిస్టర్ చేసి సంతకం మాకు చెప్పేసి రిజిస్టర్ చేసేస్తున్నారు. మీరు విన్నారు కదా? 7 ఎకరాలు. ఎన్ని ఎకరాలు? 7 ఎకరాలు 81 సెంటు. మీరు చూశారు కదా, ఆమె పుచ్చమ్మది. కానీ లోన్ ఇస్తామని చెప్పి 7 ఎకరాల 80 సెంట్ల భూమి వీళ్ళు చేస్తున్నది కూడా మొత్తం తోట ఉంచింది వీళ్ళే. అటువంటిది ఇదంతా కూడా చౌదరికే. స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మా గిరిజనులే సపోర్ట్ చేశారు, గిరిజనులే సపోర్ట్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి ఒకసారి. ఇంతమంది నష్టపోవడానికి కారణం స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది గిరిజన నాయకులు. ఒకసారి భీంపూల్ పంచాయతీ సంబంధించి ఏం తిన అమాయకుల్ని లోన్ ఇస్తామని చెప్పి బ్యాంకు తీసుకెళ్ళి మొత్తం ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా తోట ఎక్కడైనా ఏ చౌదరి కూడా సాధారణంగా వేయడు. కానీ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల భూముల్ని లోన్ ఇస్తామని చెప్పి మధ్య పెట్టి బ్యాంకులకు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చెప్పి ఎక్కడ సంతకాలు పెట్టాలో ఏంటో తెలియదు, ఎవరు చదువుకోలేదు, ఇక్కడ స్కూల్ అనేది ఏమీ లేదు. కావున వీళ్ళని మభ్య పెట్టి తీసుకెళ్ళిపోయి సంతకాలు ఎక్కడ పడితే అక్కడ నొక్కించేశారు. వీళ్ళు పెట్టేశారు. ఎందుకంటే ప్రతి గిరిజనుడు కూడా ఆశావాదే, వాడికి కష్టపడడం తప్ప మోసం చేయడం తెలియదు. ఈ కొండ పోడు పుట్ట కొట్టి కనీసం చదువులు లేకపోయినా ఉద్యోగాలు లేకపోయినా సరే భవిష్యత్తులో మా పిల్లలు ఈ విధంగానైనా బాగుపడ ఇది ఈ పార్టీ సరి నంబర్లు మార్చేసి అమ్మేసారు. ఎవరు ఈ దేవుడు వీడు మరలప్పారావు రాజకీయ నాయకులు వాళ్ళు చేయించేసి చేసినారు. మా సరి నంబర్ భూమి కట్టి సరి నంబర్ని కట్టి వాళ్ళ పక్కన
అంత మోసం చేసింది. ఈ ఉన్నది లేదు, ఆ 10 ఎకరాలు కూడా ఈ సిల్లి జోబులు లేదు. ఈ సిల్లి జోబులు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేరాలవలస గ్రామం, భీంపోల్ పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా. దీనికి సంబంధించి కె సత్యనారాయణ ఒక గిరిజనేతరుడు ఈ భూమంతా ఆక్రమించుకున్నాడు. ఆ భూమంతా గిరిజనులదే. ఆఖరికి వాళ్ళు తాగడానికి తవ్వుకున్నటువంటి నూతులు కూడా మొత్తం మట్టితో కప్పేయాలనుకున్నాడు. ప్రస్తుతానికి ఆ గ్రామస్తులు కొంచెం గొడవ పడేసరికి ఈ నుయ్యననే ఉంచాడు. కానీ మా వాళ్ళకి ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ భూమంతా తనదైనప్పుడు ఇందులో ఈ నీరు అనేది వీళ్ళని ఎలా అవుద్దో అర్థం కావట్లేదు. మా వాళ్ళకి ఇంకా తెలియడం లేదు. ఒకసారి చూడండి, దీనిని నమ్ముకొని తరతరాల నుంచి బతుకుతున్నారు. ఈ నీరు తాగి ఇవి వేచి కాచి ఈ నీరు తాగి కష్టం బతుకుతున్నారు. ఈ భూమిని అంతా ఆక్రమించుకున్నారు. ఒకసారి మీరు చూడండి. ఇంకా బాగా మా గిరిజనులు అట్టడుగు శాతానికి బాగా దారిద్ర్య రేఖకు దిగుని ఇంకా పడిపోయారు. దురదృష్టం ఏంటంటే కనీసం ఊరిలో చూశారు కదా, కనీసం మౌలిక సదుపాయాలు లేవు. ఒక అంగన్వాడీ స్కూల్ లేదు, ఒక బడి లేదు, తరతరాల నుంచి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎక్కడో బయట నుంచి వచ్చినటువంటి కె సత్యనారాయణ ఒక గిరిజనేతరుడు ఆక్రమించి వీళ్ళందరితో దొంగ సాధంతాలు పెట్టించుకొని ఈ భూమంతా సాగు చేస్తున్నాడు. మీకు చూస్తారు, మీరు చూశారు కదా. ఇది అక్కడ కొంతమంది గ్రామ పెద్దలమంతా ఉన్నారు. ఇప్పుడు ఈ బావి మీరు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు తాగుతున్నారు అసలు వివరం చెప్పండి. నీ పేరు, ఊరు ఇప్పుడు అతను ఎలా తీసుకున్నాడు సార్ సమాధానం చెప్పండి. లోన్ ఇప్పిస్తాము రమ్మనేసి లోన్ అనేసి తీసుకున్నాడు. తీసుకొని ఆధార్ కార్డు, రేషన్ కార్డు తెచ్చేయండి అనేసి అక్కడ తీసుకెళ్ళిపోయి బ్యాంకులు ఇస్తారు మీకు డబ్బు అనేసి అక్కడ తీసుకుపోయి సంతకాలు పెట్టి. ఎక్కడ, ఏ బ్యాంక్, ఎక్కడ, ఏ ఊరు? కొత్త వలస రిజిట్ అయింది. కొత్త వలస. ఆ బ్యాంక్ తీసుకెళ్లారు. వీడికేమంటే ఈ రాజకీయ నాయకులే వీళ్ళు తీసుకుపోయి రాజకీయ నాయకులు ఇక్కడికి తీసుకెళ్ళిన పేరే ఆ నాయకుడి పేరేంటి? చచ్చిపోయారు సార్, చచ్చిపోయినారు. ఇప్పుడు ఈ భూమి సాగుతున్న పేరేంటి? సాగు కింద ఉంది, పటాలో ఉంది, మీదే. ఇప్పుడు సాగు చేస్తున్నాడు. ఆడ పూర్తి పేరు కందిమల్ల సత్యనారాయణ చౌదరి. ఈ కందిమల్ల